టాప్ 5 తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్. రామ్ కుమార్ అండ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలిసి ఐటీ కంపెనీలో టీ షాప్ నడుపుతూ ఉంటారు. అదే కంపెనీలో పనిచేసే మీరా అనే అమ్మాయిని రామ్ కుమార్ లవ్ చేసి పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు విడిపోవాల్సి వచ్చింది. అసలు వాళ్ళు విడిపోవడానికి కారణం ఏంటి, రామ్ కుమార్ మీరా లైఫ్ లోకి మైథిలి అనే అమ్మాయి ఎలా వచ్చింది, మళ్ళీ మీరా అండ్ రామ్ కుమార్ కలిసేరా లేదా అన్నది మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ సిరీస్ లో టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ హాఫ్ అన్ అవర్ డ్యూరేషన్ బిలోనే ఉండిద్ది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్. నంబర్ 2, మౌసమ్. ఒక ఊర్లో డాక్టర్ బలరాజ్ కపూర్ వాళ్ళ ఆవిడ చనిపోయిద్ది. ఆ మ్యాటర్ తెలియంగానే దూరంగా ఉండి చదువుకుంటున్న బలరాజ్ కపూర్ చిన్న కూతురైన సనా ఆ ఊరికి వచ్చిద్ది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని చంపింది వాళ్ళ నాన్నేనేమో అని చెప్పి డౌట్ పడిద్ది. అసలు సనాకి ఆ డౌట్ ఎందుకు వచ్చింది, నిజంగా వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నే చంపారా లేదా ఇంకెవరైనా చంపారా అన్నది మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ సిరీస్ నాన్ లీనియర్ గా వెళ్తూ ఉండిద్ది. అసలు క్లైమాక్స్ మటుకు కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలి. అండ్ ఈ సిరీస్ లో టోటల్ గా 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ హాఫ్ అన్ అవర్ డ్యూరేషన్ పైనే ఉండిద్ది. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్. నంబర్ 3, అవుట్ ఆఫ్ లవ్. కోనూర్ అనే ఊర్లో మీరా కపూర్ అండ్ ఆకాష్ కపూర్ వాళ్ళ కొడుకు, మీరా కపూర్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ సొంత ఇంట్లో కలిసే ఉంటారు. మీరా కపూర్ ఒక డాక్టర్ అండ్ ఆకాష్ కపూర్ ఒక బిజినెస్ మ్యాన్. వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉండిద్ది. అలాంటిది ఆకాష్ కపూర్ ఆలియా అనే అమ్మాయితో అఫైర్ పెట్టుకుంటాడు. ఆ విషయం మీరా కూడా తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన మీరా ఆకాష్ ఏం చేసింది, ఆలియా వీళ్ళ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఎటువంటి చేంజెస్ జరిగాయి, చివరికి ఏమైంది అన్నది మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ సిరీస్ టోటల్ గా 2 సీజన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్. నంబర్ 4, కాఠ్మండు కనెక్షన్. సమర్థ్ కౌశిక్ అనే డీసీపీ ఆఫీసర్ బాంబే బ్లాస్ట్ కింద ఎవరెవరైతే టెర్రరిస్ట్ అటాక్స్ చేస్తున్నారో వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాడు. అలాగే శివాని అనే జర్నలిస్ట్ తనని ఇంటర్వ్యూ తీసుకుంటుంది. అప్పటి నుంచి మన సమర్థ్ కౌశిక్ తనని ఇష్టపడుతూ ఉంటాడు. కానీ శివానికి అన్యూజువల్ గా డిఫరెంట్ నంబర్స్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. ఆ కాల్ చేసే వ్యక్తి ఎవరు, సన్నీ అనే మెయిన్ ప్రొటాగనిస్ట్. తనకి వీళ్ళిద్దరి కథతో సంబంధం ఏంటి, వీళ్ళ ముగ్గురు ఫ్లాష్ బ్యాక్స్ ఏంటి అన్నది మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ సిరీస్ టోటల్ గా 2 సీజన్స్ ఉన్నాయి. ఈచ్ సీజన్ కి 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ సోనీ లివ్. నంబర్ 5, సమాంత. కుమార్ అనే వ్యక్తికి దేవుడన్నా మూఢనమ్మకాలన్నా అసలు నచ్చవు. అలాంటిది కొన్ని కారణాల వల్ల తను తన భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటాడు. ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటారంటే, సుదర్శన్ చక్రపాణి అనే వ్యక్తి యొక్క గతం నీ యొక్క భవిష్యత్తు అని చెప్తారు. అసలు ఆ సుదర్శన్ చక్రపాణి ఎవరు, కుమార్ అతన్ని కలిసాడా లేదా, కుమార్ తన గతాన్ని తీసుకొని తన భవిష్యత్తును తన తగ్గట్టుగా మార్చుకున్నాడా లేదా అన్నది మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ సిరీస్ టోటల్ గా 2 సీజన్స్ ఉన్నాయి. ఈచ్ సీజన్ కి 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఎంఎక్స్ ప్లేయర్.